ఇప్పుడు మీరేం చేయకండి, నిదానమే ప్రధానం. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలాగే అంటారనుకుంటా. ఇది చూడండి, ఇది మీకు బాగా నప్పుతుంది. చాలా బాగుందండి, చూడండి. బాగుందప్పు, నీ సెలక్షన్ సూపర్. ఏమండి, మీకు అది నచ్చిందా? చాలా బాగుంది కదా అప్పు. మీకు నచ్చిందంటే దీన్ని తీసుకుందామండి. మీరు నాకు దూరంగా జరిగినా నాకు దగ్గర అవడమే ఆలస్యమని అర్థమవుతోంది సార్. నేను కోరుకున్నది మీరు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మీకు ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుందండి. వంశీ సెలెక్ట్ చేసిందే ఖాయం చేయండి అత్తయ్య. తప్పకుండా సుచిత్ర. నక్షత్ర, అమ్మమ్మ, ఆ నగలెక్కడికి పోగాని ముందు చీర సెలెక్ట్ చేయి. ఇక్కడున్న చీరలన్నీ నచ్చాయి అమ్మమ్మ. అలా అనకూడదు బేబీ. అమ్మా, వంశీ పక్కనుండే నక్షత్రకి ఏది బాగుంటుందో అల్లునే సెలెక్ట్ చేయమను. అవునండి, నక్షత్రకి మీ చేత్తో మీరే సెలెక్ట్ చేయండి. ఇది నాకు నేను వేసుకున్న నగలకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది బావా. ఇది నాకు బాగా నచ్చింది బావా. అమ్మా చూడు ఎలా ఉంది, నైస్ కలర్ కదా. ఏమమ్మమ్మా, ఇది నేను తీసుకుంటానమ్మా ప్లీజ్. డన్ బేబీ. ఆనంద్, నీకేం కావాలో నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. నా సెలక్షన్ వేరే నానమ్మా. ముందు అన్నయ్యది కానివ్వండి, ఆ తర్వాత నాది. కాబోయే పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కూతురు ఏం తీసుకుంటే బాగుంటుందో అవే తీసుకున్నారు ఆనంద్. అవునమ్మా, గ్రేట్. సెలెక్ట్ చేసినవని జాగ్రత్తగా పెట్టుకోండి. ముహూర్తానికి ముందు వేసుకుంటే సరిపోతుంది. వసుంధర, ఏర్పాట్లని స్పీడప్ చేయి. అలాగే మేడం. సార్ సార్ సార్, ఏంటి నా వెంట పడుతున్నావు ఎందుకు? మీ నీడలో ఉండాలనుకున్నాను సార్. సెక్రటరీగా ఉండు, వసూలా ఉండకు. ఎస్ సార్. త్వరగా రెడీ అవ్వండి. మీ నిశ్చితార్థపు వేడుకలను చూడడానికి గెస్ట్లు తరలి వచ్చే టైం అవుతోంది. ఈ మధ్య నువ్వు మాట్లాడుతున్నావో సెటర్ వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎంత మాట సార్. మీ పట్ల నాకు అనిర్వచనీయమైన, అద్వితీయమైన, ఆనందకరమైన గౌరవ మర్యాదలున్నాయి. ఎక్కువ చేయకే. నేను పిలిచినప్పుడు వద్దు గాని ఇప్పుడు వెళ్ళు. వెళ్ళనా సార్? వెళ్ళమన్నాను కదా. ఒక్క నిమిషం సార్. ఏంటిది, ఏం చేస్తున్నావు? మీ జేబులో పేపర్ పెట్టాను కదా సార్, చూడండి సార్. నాకేది నచ్చుతుందో ఆ కలర్ రాశాను. మీకు కూడా అదే కలర్ నచ్చి అదే డ్రెస్ తీసుకున్నారు. అంటే మన ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటేనని ఇప్పటికైనా అర్థమైంది కదా సార్?
పొరపాటు నా డ్రెస్ తీసుకుంటే దానికి ఇన్ని కథలు కలిపావా? నువ్వు అమ్మాయికి రాలు అనుకున్నాను. నువ్వు చాలా తెలివైన దానివి అండ్ డేంజర్ కూడా. డేంజరా? అవును. రామ రామ, నా వల్ల ప్రమాదం ఏమీ ఉండదు సార్. ఇన్నాళ్ళు మీ పక్కనే ఉండి సెక్రటరీగా జాబ్ చేస్తూ వచ్చాను. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను తప్పించాను కానీ నా వల్ల మీరు ప్రమాదంలో ఎప్పుడు పడలేదు సార్. చెప్పావుగా, సంతోషం. ఇంక వెళ్ళు. అలాగేలండి సార్, బ్యూటీషియన్స్ వచ్చే టైం అయింది మిమ్మల్ని సుందరంగా తీర్చిదిద్దడానికి. నువ్వు వెళ్తే చాలమ్మా, నాకు కొంచెం స్పేస్ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళు. అలాగేలేండి సార్, తీసుకోండి స్పేస్. నేను మళ్ళీ వస్తాను. కృతజ్ఞతలు. వెళ్ళు. మ్మ్. మ్మ్. రమేష్ గారు, ఒక నిమిషం. చెప్పండి సార్. ఇందాక ఇంకో నెక్లెస్ నచ్చిందన్నారు కానీ తీసుకోలేదంట. ఏ సార్, లోపలికి రండి చూద్దాం. ఒక్కదాని కోసం మళ్ళీ అన్ని బయటకు తీయడం ఎందుకండి? మీరు ఒక బాక్స్ ఓపెన్ చేయండి, నేను చెప్తాను. అలాగే సార్. ఎస్, ఇది బాగుంది. మీకు నచ్చిందా వాళ్ళకి నచ్చిందా? బాగుంది కదా. మేడం వాళ్ళు బాగాలేదని పక్కన పెట్టేశారు, అందుకే అడిగాను. వాళ్ళకి ఇప్పుడు నచ్చుతుంది. తీసుకోండి. ఆ సీమకొండలో రాసుకోండి. అలాగే సార్. ఆ, ఆ, మీ మీ ఆనంద్ గారు, నాకు మాటలు రావట్లేదు. వచ్చిరాని మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఈ నెక్లెస్ చాలా బాగుంది ఆనంద్ గారు. ఊరికే ఇస్తే బాగుండదు. పూజ కార్యక్రమాలు కూడా ఉన్నాయా? ఆ, లేదండి. ఆ, మీరు మీరు ముద్దిస్తే ఇద్దాం అనుకుంటున్నాను. ముద్దుగా ఉండే ఆ నెక్లెస్ ని పెట్టుకుని నిశ్చితార్థంలో కనపడతాను. అప్పుడు మీకు ముద్దిస్తాను. ఇంకా ఇవ్వలేదు. ఆ, ఆ, తీసుకోండి. ఆనంద్ గారు, మన ప్రేమని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఆ, అన్నయ్య ఎంగేజ్మెంట్ లో ఉన్న ఆనందంలో అందరూ ఉంటారు. అప్పుడు నేనేం అడిగినా కాదనరా లేఖ గారు. ఓ, వంశీ గారిని కాకపట్టి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారన్నమాట. ఆ, కరెక్ట్గా చెప్పారు. ఆయనే మనల్ని పెళ్లిపీటల వరకు తీసుకెళ్తారు. మీరు చెప్తుంటే ఇప్పుడే పట్టుచీర కట్టుకోవాలనిపిస్తుందండి. నిశ్చితార్థం టైంలో మీరు ఎలా రెడీ అయ్యి వస్తారో చూడాలని ఉంది. కళ్ళార్పకుండా చూస్తారు, చూడండి. అమ్మా, మీరు చెప్పడానికి ముందు నేను చెప్పేది కూడా వినండి. నా హార్ట్ ఫ్రెండే లేనప్పుడు ఇక నా జీవితంలోకి ఎవరు వస్తారని ఆలోచించను. నా జీవితంలో నా జీవిత భాగస్వామిగా ఉండాల్సిన నా హార్ట్ ఫ్రెండ్ని దూరం చేసిన ఈ వసుంధరని తప్ప ఇంకెవరినైనా చేసుకుంటాను. వసుంధరని తప్ప ఇంకెవరినైనా చేసుకుంటాను. మేడం, రావసుందరా. మేడం ఇక్కడున్నారా?
మీకోసం పైనంతా వెతుకుతున్నాను. ఏంటో చెప్పు వసుంధరా. ఎవరికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకి చేసి పెట్టాను. మీరే ఏం అడగడం లేదు. ఏమైనా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాను. అడిగితే చేస్తావా వసుంధరా? బాలే వారే మేడం, మీరు అడగడమో నేను కాదండం కూడానా? ఏం చేయాలో ఆర్డర్ వేయండి, చిటికలో చేసేస్తాను. వంశీ పక్కన నక్షత్రకు బదులు నువ్వుండి నిశ్చితార్థం జరుపుకుంటావా? మేడం, అవును వసుంధరా, నేను అడుగుతున్నది ఇదే. వాడి జీవితాన్ని నాశనం చేసే నక్షత్ర వాడి జీవిత భాగస్వామి కాకూడదు. నువ్వు నా కోసం ఇంకే ఏర్పాట్లో చూడాల్సిన అవసరం లేదు వసుంధరా. వంశీని నువ్వు నీవాడిగా మార్చుకో. అంతకంటే నిన్ను నేనేమీ అడగను. నుదుటి రాతని మార్చలేం మేడం. నన్ను ద్వేషించి ఆయన పక్కన నిలబడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. నన్ను తప్ప ఇంకెవరినైనా చేసుకుంటానన్న వంశీ గారు నా చేయి పట్టుకొని ఆయన నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ దగ్గరుండి నన్నే చూసుకోమంటున్నారు. ఎవరో చెప్తే తప్ప నా చేయి వదలలేదు. అంటే ఆయన కోపం తలుచుకుంటే వచ్చేది. నిజంగా నా మీద కోపం లేదు. విధిరాతని నమ్మి బతికే ఆశాజీవిని. మీ కోరికని తీర్చాలని నాకు ఉంటుంది మేడం, కానీ అవకాశం దానికదే రావాలి. అంతవరకు ఓపిక పట్టండి. ఆ లోపు జరగరాంది జరిగిపోతుంది కదమ్మా. మేడం, జరిగేదంతా మన మంచికే అనుకుంటాను. ఖచ్చితంగా మంచికే జరుగుతుంది కూడా. మేడం, ఇది వంశీ సార్ ఇచ్చిన చీర. దీన్ని తీసుకునే అదృష్టం ఆ నక్షత్రకు లేదు, కానీ కట్టుకునే భాగ్యం నాకుంది. ఈ చీర కట్టుకొని ఆయన పక్కన నిలబడి నిశ్చితార్థం జరిగేలా చూస్తాను. నీ నమ్మకం ఏంటో, నీ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదమ్మా వసుంధరా. మేడం, గుడిలో నా మెడలో తాళి కట్టబోయేవాడిని కొట్టి నన్ను రక్షించారు. దూరంగా వెళ్లాల్సిన వాడు దగ్గరగా వచ్చారంటే ఇంకెందుకు దూరం అవుతారు మేడం? నీ మాటలు వింటుంటే నాకు ధైర్యంగా ఉంది వసుంధరా. వెళ్ళు, వెళ్ళి వాడు సెలెక్ట్ చేసిన చీరనే కట్టుకో. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి డోర్ రివర్స్ లో వస్తుంది? సార్, సార్, అదేంటి సార్ పడుకున్నారు? పడుకున్నానా? నువ్వే నెట్టేశావు. నేనా? ఎలా? ఎప్పుడు? మే కమిన్ సార్ అని సాగ తీసుకుంటూ వచ్చి డోర్ తీసినప్పుడు కొట్టుకొని పడ్డాను. అయ్యో, సారీ సార్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సార్. సరే, పోనీ మళ్ళీ వస్తాను సార్. ఆగు, ఈసారి కింద పడద్దామనా? అసలు ఎందుకు వచ్చావు? మీకు మేకప్ వేయిద్దామని. నాకు అవన్నీ అవసరమా? ఖచ్చితంగా అవసరం సార్. మే ఐ కమ్ ఇన్ మేడం? ప్లీజ్ కమ్ ఇన్. ఎవరు తను? బ్యూటీషియన్ సార్. మీరు అందంగా కనపడాలని నేనే ఏర్పాటు చేశాను. ఇవన్నీ నాకు నచ్చని చెప్పాను కదా సార్. మిమ్మల్ని మీ లుక్ ని అద్రిపోయేలా చేయడానికి వారు వచ్చారు. నచ్చదో గిచ్చదని చెప్పకండి. ముందు ఈ విషయం చెప్పండి, ఫేస్ ప్యాక్ లో మీకు ఏ ఫ్లేవర్ కావాలి? ఏమున్నాయి? తోటకూర, కొత్తిమీర, పాలకూర ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి సార్. మేడం మేడం మేడం, అవేం లేవు మేడం. మేడం కామెడీ చేస్తుంది. నువ్వు ఎక్స్ట్రా చేయకుండా ఉంటేనే కోఆపరేట్ చేస్తాను, లేదంటే ఇద్దరు బయటకు వెళ్ళిపోవచ్చు. నో
నో నో సార్, నేనేం ఎక్స్ట్రాల్ చేయను. ఏమండి, ముందు సార్ కళ్ళకి కీర ముక్కలు పెట్టండి, ఆయన కూల్ అవుతారు. సార్ 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 మీరు పడుకోండి సార్. ఏ తొక్కల సోది. కళ్ళలో నిప్పులు వేసుకునే ఉంటారు కాబట్టి కూల్ చేయడానికి కీర ముక్కలు అనమాట. ఇగో ఈ ఎక్స్ట్రాలు చేస్తావని నిన్ను ఇక్కడ ఉండొద్దని చెప్పాను. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. నో నో సార్, నేనేమన్ను. మీరు పడుకోండి. అది కాదు మేడం. ఏంటి ఎంతసేపు? వేస్తుంది సార్. బాగుంది సార్. ఏంటి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ బాగుండడం ఏంటి? ఇదేం మేకప్ కాదు, బ్యూటిషియన్ ఉంది కదా, నువ్వు అడిగి తెలుసుకో. అలాగే సార్. త్వరగా వేసి వెళ్ళండి. నెత్తి మీద మొట్టికే వేయాలి. ఆ? ఏం లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వేం మాట్లాడుతున్నావు? బ్యూటిషియన్ మాట్లాడదా? ఆ, ఆ, త- త- తనకి సిగ్గెక్కువ, పైగా పనిచేసేటప్పుడు మాట్లాడదంట సార్. అది చూసి నేర్చుకో. ఆడదంటే అలా ఉండాలి. అందంగానే సార్. అందం గురించి నేను మాట్లాడడం లేదు. ఇంత బుద్ధిగా, వినయంగా, సైలెంట్గా ఉంది చూడు. మాకు తెలుసులే, బ్యూటీషియన్ ఇక్కడ ఉంటేగా. నేను ఇక్కడ ఉన్నట్టు మీకు కనపడకూడదనే కళ్ళ కీర ముక్కలు పెట్టి నేనే ఫేస్ ప్యాక్ వేస్తున్నాను. హలో మేడం, నోస్ దగ్గర ఉన్న ఫేస్ ప్యాక్ వేస్తారా? గాలి ఆడాలా వద్దా? ఆ, మీరు తపస్సు చేస్తారనుకుంది సార్, ప్రాణాయాగం కూడా చేస్తారంటగా. ఏయ్, నువ్వు అలాంటివి చెప్పుకో. బ్యూటిషియన్ ఇక్కడ ఉంటే నా ప్రాణాలు తీసేస్తుంది. ముందు బయటికి పంపించండి. ఏం మాట్లాడవేంటి? చెప్తుంది సార్, సైకిల్లో చెప్తోంది, నన్ను బయటికి వెళ్ళమంటోంది. మరి వెళ్ళొచ్చు కదా. వెళ్ళిపోతాను సార్. ముక్కుకి కాటన్ పెట్టుకున్నా బాగుండేది. ఉండండి సార్, క్లీన్ చేయిస్తాను. నన్ను తిడతారా? చెప్తా మీ సంగతి. ఇప్పుడు చెప్తా. సార్, నోస్ క్లీన్ చేస్తుంది, కంగారు పడకండి. రాజ్, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? బ్యూటిషియన్ ఎక్కడ? అది మీ భయానికి పారిపోయింది సార్. ఏయ్, నువ్వే అన్ని వేషాలు వేస్తున్నావు, నాకు అర్థమైపోయింది. వెళ్ళు, ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. 10 నిమిషాల తర్వాత కడుక్కోండి సార్. మాకు తెలుసు, నువ్వు వెళ్ళు. నీ నాటకాలు ఆడుతుంది, నాటకాలు. అమ్మా ఇదిగో
చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చారా? ఆ, అన్నీ తీసుకొచ్చాను మేడం. ఒకరికి కాదు, ఇద్దరికి సరిపడేలా ప్రిపేర్ చేయి. అలాగే మేడం. అవును, ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 6 years అయింది మేడం. ఓ వెరీ గుడ్. ఇందాక ఏదో అలోవెరా జెల్ కావాలన్నావు కదా? ఆ, ఉంటే ఇవ్వండి మేడం. సరే, నువ్వే తీసుకుందు గాని నాతో రా. అలాగే మేడం. రా. పద.